ఖమ్మం జిల్లా వైరా ఆత్మీయ సమ్మేళనంలో మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. తెలంగాణ ప్రభుత్వంపై ఆయన తీవ్ర విమర్శలు చేశారు. ప్రైవేటు యూనివర్సిటీలను అనుచరులకే ఇవ్వటం కాదు, విద్యను సరళీకృతం చేయాలంటూ కేసీఆర్ను ఉద్దేశించి విమర్శలు చేశారు. 24 గంటలు కరెంట్ ఇస్తే గ్రామాల రైతులు ఎందుకు ఆందోళన చేస్తున్నారని ప్రశ్నించారు. వేలాది మంది తనను ప్రోత్సహిస్తున్నారని, ఏ పార్టీ అని కాకుండా సీనన్న ఉన్నాడా లేదా అని మాత్రమే చూస్తున్నారని అన్నారు. ఏ గూటి పక్షి అక్కడికి వస్తుందన్న ఆయన ఇంకా ఎంతో మంది తన వెంట రావాల్సి ఉన్న సర్పంచ్ నిధుల కోసం వెనకడిగేశారన్నారు. కొట్లాడి సాధించుకున్న తెలంగాణలో ఇప్పటి వరకు సాధించింది ఏమిటని ప్రశ్నించారు. 24 గంటల కరెంట్ వస్తుందో చెక్ చేయండి నీ ఊళ్ళో అంటారు. ఆ నాయకుడికి ఈ వేదిక మీద నుంచి చెబుతున్నాను, అయ్యా నా సొంత గ్రామంలో నాకు 40 ఎకరాల మామిడి తోట లేదయ్యా. ఒక్కసారి నువ్వు పరిశీలించుకో. గతంలోనే మీరు జనవరి 1వ తారీఖు నాడు 2వ తారీఖు నాడు మీ రెవెన్యూ సిబ్బందిని పంపించి శ్రీరన్న ఆస్తులను మీరు వెరిఫారు. సంతోషం. ఆ వెరిఫికేషన్ లో కూడా శ్రీరన్నకి 40 ఎకరాల మామిడి తోట ఉందా, 20 ఎకరాల మామిడి తోట ఉందా అని మీ కళ్ళకి కనపడలేదు అంటే దానికి నేనేమనాలో అర్థం కావడం లేదు. 24 గంటల కరెంటు, స్వచ్ఛమైన కరెంటు నిత్యము రైతులకు మీరు ఉచితంగా ఇచ్చి ఉంటే తెలంగాణ రాష్ట్రంలో ప్రతి గ్రామంలో నిరాహార దీక్షలు, ధర్నాలు చేస్తున్నారు. అన్ని మీడియా మిత్రులు అందరూ దాన్ని ఫోకస్ చేస్తున్నారు. మీరు చూసుకొని కూడా, మీరు చదువుకొని కూడా, మీరు ఏమీ తెలియనట్లు మేకపోతే గాంభీరాలు తప్ప, వ్యక్తిగత విమర్శలు తప్ప మీరు నిజాన్ని నిజంగా ఒప్పుకోకపోవడం అనేది చాలా దురదృష్టం. ఇలా చెప్పుకుంటా పోతే తెలంగాణను ఏదైతే సాధించుకున్నామో, సాధించిన తెలంగాణలో ఈనాడు తెలంగాణ బిడ్డలు పడుతున్న కష్టాలు, బాధలు ఏంటనేది మనకి ప్రత్యక్షంగా